స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాల అమలులో అధికారులకు కీలక సూచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఇచ్చే 5 లక్షల రుణానికి విధివిధానాలు ఖరారైనట్లు సమాచారం. అందరూ ఊహించినట్లుగానే ఈ పథకం కోసం అంటే ఇంటి నిర్మాణ రుణం కోసం కొన్ని నిబంధనలు విధించింది. వాటి ప్రకారం వాటిని ఖచ్చితంగా అనుసరిస్తేనే ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏమిటి ఆ నిబంధనలు? ఆ నిబంధనల ప్రకారం ఎంత స్థలం ఉంటే రుణానికి అర్హులవుతారు, ఇంటి నిర్మాణం మొదలెట్టడానికి లబ్ధిదారుడు తన చేతిలో సొంత డబ్బు ఎంత ఉంచుకోవాలి వంటి కీలక అంశాలను తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత జాగా ఉంటే చాలు మేం 5 లక్షల రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయానికి తెలిసిందే. అయితే ప్రభుత్వం 5 లక్షల రుణం ఇస్తుందని అప్పుడే సంబరపడితే సరిపోదు. పథకం కింద లబ్ధి పొందాలంటే అంటే ఇంటి నిర్మాణానికి రుణం పొందాలంటే మీ వంతు ఓ పెద్ద మొత్తంలో డబ్బు పోగు చేసుకోవాల్సిందే. అయితే ఈ మొత్తం డబ్బు ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మన చేతికి వస్తుంది అధికారిక లెక్కల ప్రకారం. ఒకవేళ ఇంటి నిర్మాణ వ్యయం ప్రభుత్వం ఇచ్చిన రుణం కంటే ఎక్కువైతే మనం పోగేసుకొన్న సొమ్మును మన వంతుగా వేసుకుంటున్నట్లుగా భావించాలి. ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇచ్చే 5 లక్షల రుణం మాత్రం స్వాగతించాల్సిన అంశమే అయినా మనం కూడా కొంత సొమ్మును పోగేసుకోవాలన్నది ఇక్కడ మర్చిపోకూడదు. ఏ సమయంలో ఎంత సొమ్ము పోగేసుకోవాల్సి వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోలో ప్రభుత్వ విధించిన నిబంధనలను తెలుసుకుంటూ అక్కడ అవసరమయ్యే దానిని బట్టి మనం కూడా సొంత సొమ్ము పోగేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో తాజాగా అధికారులకు కీలక సూచనలు అందాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఇక ఈ గ్రామాల్లో ఇళ్ల గ్రౌండింగ్ కోసం కసరత్తు ప్రారంభించారు. ముందుగా ఆ గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశాలలో ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామాగ్రి, ఇతర అనుమానాలను అధికారులు వివరంగా వివరించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఇంటి నిర్మాణం ఖర్చు, మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సొంత సొమ్ము వంటి వాటిపై కాస్త అవగాహన వచ్చే అవకాశముంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులను ఇప్పుడు చెబుతున్న నిబంధనల ప్రకారం ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో చూపిన సొంత జాగా అంటే ప్రాంతంలో లబ్ధిదారుడే స్వయంగా ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. ముగ్గు అంటే ఇంటి నిర్మాణం కోసం పిల్లర్ల కోసం వేసే ముగ్గు అన్న మాట. ఇక ముందు చెప్పిన జాగాలో కాకుండా మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. కాబట్టి లబ్ధిదారులు యాప్లో చేర్చిన స్థలంలోనే అంటే సర్వే సమయంలో చూపిన జాగాలోనే ఇంటి నిర్మాణానికి అక్కడే ఖచ్చితంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత వాటి గురించి గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారంతో కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి మీరు ముగ్గు వేసిన ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ఆ నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉండదు. అంటే కచ్చిళ్లు ఉంటే వాటి కూల్చుకొని లేక సొంత జాగా ఉంటే అక్కడ పునాదుల కోసం గుంతలు తవ్వి అక్కడ పునాది నిర్మించుకొన్న తర్వాతే తొలి విడతలో 1 లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అంటే ఇక్కడ లబ్ధిదారుడు గుర్తుంచుకోవాల్సింది స్థలంలో పునాదుల కోసం గుంతలు తవ్వడం మొదలు పునాది అంటే బేస్మట్టం నిర్మించుకోనే వరకు ముందుగా లబ్ధిదారుడు వాటికయ్యే ఖర్చును సొంతంగా పెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని పరిశీలించి 1 లక్షను లబ్ధిదారుడి ఖాతాలో వస్తారు.
ఇలా మొత్తంగా 4 విడతల్లో ఇంటి నిర్మాణం కోసం నిధు మంజూరు చేస్తారు. ఇలా బేస్మట్టం స్థాయిలో పిల్లర్ల పైకి లేపిన సమయంలో, ఇంటి పైకప్పు వేసిన సమయంలో, ఇంటి నిర్మాణం గోడలతో సహా పూర్తి చేసి సమయంలో ఇలా 4 దశలకు ముందు లబ్ధిదారుడు వాటికయ్యే ఖర్చును తన సొంతంగా పెట్టుకోవాలి. ఆ తరువాత ప్రభుత్వం మంజూరు చేసే 4 దశల్లో వాటిని తిరిగి పొందాల్సి ఉంటుంది. అంటే లబ్ధిదారుడు కూడా సొంతంగా పనులు ప్రారంభించేందుకు ముందుగానే కొంత సొమ్మును పోగేసుకోవాలన్నది ఇక్కడ గ్రహించాలి. ఇక ఈ పథకానికి ఎంత స్థలముంటే అర్హులవుతారో తెలుసుకొందాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంటే 400 చదరపు అడుగుల స్థలం లబ్ధిదారుడు ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటికి కొంత తక్కువగా ఉన్న అనర్హుడే. అయితే 5 లక్షల రుణాన్ని ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇసుక ఫ్రీ లేదా సబ్సిడీ, సిమెంట్, స్టీల్ సబ్సిడీపై ఇస్తానని కూడా ప్రకటించింది. వాటిని ఎలా ఇస్తారు అన్నది ఇక్కడ మనం తెలుసుకొందాం. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కూపన్లను, అంటే ఇసుకకు సంబంధించిన కూపన్లను ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ ద్వారా అందించనున్నారు. సిమెంటు, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు. క్షేత్రస్థాయిలో ఏఈ లేదా ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిఫార్సు చేస్తారు. ఇలా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రుణం 4 విడతల్లో ఇస్తారు. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.